హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాధిక. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక పిండి వంట తెలుసుకుంటున్నామండి. ఇది వచ్చేసి మా సైడు తెపాల చెక్కలు అంటారు, వేరే పేరు తెలీదు, బియ్యపు అప్పాలని కూడా అనొచ్చు. సో ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరందరూ ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే బియ్యపు పిండి అండి, ఓన్లీ బియ్యపు పిండి అంతే. ఈ బియ్యపు పిండిలో నేను ఏం చేశానంటే కొంచెం ఒక స్పూను జీలకర్ర, ఒక 2 స్పూన్లు శనగపప్పు వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే ఇంకా ఒక కప్పు దాకా మనం శనగపప్పు అనేది వేయొచ్చు. సో నా దగ్గర కొంచెమే ఉన్నాయి, నేను కొంచెమే వేసాను అనమాట. సో ఇవి 2 వేసిన తర్వాత నేను జింజర్ పేస్ట్ వేస్తున్నాను, దంచింది. మీకు గనక ఇట్లా నచ్చకపోతే జింజర్ అని పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. నాకేంటంటే పచ్చిమిర్చి అనేది ముక్కలుగా తగులుతుంటేనే నచ్చుతుంది దీనిలో, అందుకని చెప్పి నేను జింజర్ పేస్ట్ లాగా వేసాను. సో ఇప్పుడు దీనిలో నేను ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ ఇది పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఈ 3 ముక్కలుగా చేతితో తుంచానండి. ఇవన్నీ ఇప్పుడు దీనిలో వేసి సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసి ఇవి చపాతీ పిండిలా కలపాలి. ప్రాసెస్ అయితే ఇది చాలా ఈజీ. కాకపోతే ఏంటి అంటే ఈ పిండిని కలిపి మనం ఒక 2-3 అవర్స్ తర్వాత అనేది చేస్తే చాలా చాలా టేస్టీగా వస్తాయి. నేను ఎప్పుడు చేసినా ఎర్లీ మార్నింగ్ కలిపి ఈవినింగ్ చేసుకుంటాను. సో చాలా చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట, స్మూత్గా వస్తాయి ఈ అప్పాలు అనేవి. సో ఇవి మా దగ్గర వచ్చేసి తెపాల చెక్కలు అంటారు, మీ దగ్గర ఏమంటారు నాకు తెలీదు. సో ఇదే పిండితో మనం 2 రకాలు చేసుకోవచ్చు, అదేందో నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ వేసి కలిపి చూద్దాము. సో అంతే అండి, సింపుల్గా ఇవి మనం వేసేది పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఆకులు, జీలకర్ర, అల్లం, ఇంకా ఉప్పు. మీకు శనగపప్పు అవైలబుల్గా లేవు అనుకుంటే మీరు పెసరపప్పు కూడా యూజ్ చేయొచ్చు. పప్పులు నానాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే మీరు ముందే గనక పిండి కలుపుకుంటే డైరెక్ట్గా పప్పులు కూడా వాటిలోనే నానుతాయి. సో నేను అనేది ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలు చాలా ఎక్కువ వేస్తానండి. దీనిలో అవి తగులుతుంటేనే మంచి టేస్ట్ అనిపిస్తుంది. సో అందుకని నేను చాలా చాలా హెవీగా వేస్తాను. సో నా మోస్ట్ ఫేవరెట్ డిష్ అనమాట ఇది. నాకన్నా కూడా మా అమ్మ చేసి పెడితే మాత్రం నాకు ఇంకా బాగా నచ్చుతుంది, మన చేతులతో మనకన్నా. ఎందుకు అంటే ఆ స్మెల్స్ చూసి వండి మనకు అట్లా అనిపిస్తుంది, కానీ ఎవరు చేసినా బాగుంటాయి. అమ్మ చేతి వంటే కదా మ్యాజిక్, అందుకని అమ్మ చేస్తే నాకు బాగా నచ్చుతాయి. నేను ఎక్కువగా ఇష్టంగా ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తే నేను ఏది అంత ఇష్టంగా తినను, ఇదైతే బాగా తింటాను. అందుకని చెప్పి అమ్మ నా కోసం ఇదే చేసి పెడుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది అనమాట ఇది. సో ఇది 2 టైప్స్ చేయొచ్చు అన్నాను కదా నేను. ఒకటేమో ఆయిల్లో వేసుకోవచ్చు, ఒకటేమో మనం కళాయికి అప్పాలాగా ఒత్తుకొని హోల్స్ పెట్టి ఆయిల్ వేసి కాల్చుకోవచ్చు. డీప్ ఫ్రై ఇష్టపడే వాళ్ళైతే అలా, ఇష్టపడిన వాళ్ళైతే ఇలా 2 టైప్స్ చేసుకోవచ్చు. నాకైతే డీప్ ఫ్రై ఇష్టం, నేను అందుకే ఈరోజు మీకు డీప్ ఫ్రై చూపిస్తున్నాను. ఓకే, ఇది మొత్తం వాటర్ పోసి ముద్దలా కలపాలి, కలిపిన తర్వాత చూపిస్తా. మెత్తగా కలుపుకోవాలి. ఇది నానేతలకి ఇంకొంచెం స్మూత్గా వస్తుంది, అప్పుడు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో మనకి ఇలా రావాలి, చేసుకుంటే అప్పచ్చు అనమాట, ఇలా రావాలి. సో ఇలా కలుపుకోవాలన్నమాట. సో కలిపేదంతా తీస్తే చాలా పెద్ద ప్రాసెస్గా అనిపిస్తుంది అని చెప్పి నేను తక్కువ టైంలో చూపిస్తున్నాను. సో ఇలా కలుపుకొని ఇది నానబెట్టేసుకొని తర్వాత ప్రాసెస్ చూసేద్దాం. ఓకేనండి, ఇలా నానిన పిండిని కొంచెం ముద్దలాగా తీసుకొని వాటర్తో తడి చేసుకుంటూ మనం వడలు ఒత్తుకుంటాం కదా అలా ఒత్తుకోవాలి. మరీ పల్చగా అయితే ఒత్తుకోవద్దండి, చాలా కొంచెం మందంగా ఉంటేనే ఇవి టేస్ట్ బాగుంటాయి. పల్చగా అస్సలు చేయకండి, ఎందుకంటే కొంచెం గట్టిగా అనిపిస్తాయి. మందంగా ఉంటే ఏంటంటే స్మూత్గా, పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా ఉంటాయి, టేస్ట్ బాగా వస్తాయి అన్నమాట. ఇలా అన్నీ 1 by 1 రెడీ చేసుకోవాలి. నాకు ఇక్కడ మా బాబు హెల్ప్ చేస్తున్నాడు, వాడేమో చిన్న చిన్నవి చేస్తున్నాడు, నేనేమో పెద్ద పెద్దవి చేస్తున్నాను. వద్దన్నా కూడా వినట్లేదు అనమాట, నేను చేస్తానని చేస్తున్నారు. ఓకేనా, ఇలా అన్నీ వేసుకోండి. సేమ్ మనం వడలు ఎలా అయితే ఒత్తుకుంటామో చేతి మీద అలా కొంచెం మందంగా వేసుకోండి అంతే. ఇలా వేసుకున్న ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసుకోండి. కొంచెం ఇవి వేగడానికి టైం పడతాయండి, మీరు హై ఫ్లేమ్లో పెట్టి వేపుకోవచ్చు, నో ప్రాబ్లం.
తర్వాత ఇట్లా వేగిన తర్వాత మరీ గోల్డెన్ కలర్ కూడా ఇవి రావద్దండి, మీడియం కలర్ వస్తే మనకి సరిపోతాయి. తీసేసుకొని పక్కన పెడితే మనకు బియ్యపు అప్పాలు అయితే రెడీ అయిపోతుంది. ఇవి ఇప్పుడు బాగుంటాయి అండ్ మనకి నైట్ చేసుకుంటే మార్నింగ్ కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.